ఇంట్లో మానసిక ప్రశాంతత లేదు. ఇంట్లో ఎవరికమ్మా బాగా మెంటల్గా డిస్టర్బ్ అయిపోయి చాలా భయంతోనూ ఆందోళనతోనూ నెమ్మది లేకుండా ఉన్నది ఎవరమ్మా? ఫైనాన్స్‌గా నేనే చాలా సఫర్ అవుతున్నాను. సఫర్ అవుతున్నారు. ఎవరో మీకు ఫోన్ చేసి కూడా ఎవరు మిమ్మల్ని గట్టిగా మాట్లాడుతున్నారు. ఎవరో ఫోన్ చేసి మీకు డబ్బులు తీసుకున్నారు, మీకు తెలుసు, కట్ట మీకు చేత కదా, చేత కానప్పుడు ఎందుకు డబ్బులు తీసుకున్నారు అని చెప్పేసి ఎవరో కొంచెం గట్టిగా మాట్లాడుతున్నారు. ఎవరమ్మా ఫోన్ చేసింది? ఎవరమ్మా? మా రిలేషన్. మీ రిలేషన్ ఫోన్ చేసి వాళ్ళంతా కూడా నెగిటివ్గా మాట్లాడుతున్నారు. డబ్బులు తీసేసుకున్నారు, వాడేసుకున్నారు, ఇవి డబ్బులు కట్ట చేత కావడం లేదు, ఎందుకు ఈమె బతుకు, పోయి చావండి, చావండి అని చెప్పేసి వాళ్ళు చాలా కఠినంగా మాట్లాడారు. అవునమ్మా? చూడండి, ఆ స్త్రీని చూడండి ఎలా ఏడుస్తుందో చూడండి. పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. చూడండి ఆ స్త్రీ ఎలా ఏడుస్తుందో చూడండి. ఆత్మలో చెక్ చేసినప్పుడు ఏదో అవసరం ఉండి, ఎమర్జెన్సీగా అవసరం ఉండి మీ చుట్టాల దగ్గర డబ్బులు తీసుకున్నారు. అవునమ్మా? తీసుకున్నారు. సడన్గా ఎవరికో ఏదో ఆసుపత్రి ఖర్చు ఏదో చూస్తున్నానమ్మా. ఎవరికైందమ్మా ఆసుపత్రి ఖర్చు? ఎవరికైందమ్మా? నాకే సార్. మీకు అయ్యింది. ఒంట్లో ఉన్న దుష్టాత్మ రా, బయటికి రా. ఆ దుష్ట శక్తి ఏదో బయటకు వచ్చేస్తుంది. ఈ బిడ్డను విడిచేసి బయటకు వచ్చేస్తుంది. యేసుక్రీస్తు నామములో విడిచేసి వెళ్ళిపోతున్నా. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల కలుగుతుంది, విడుదల కలుగుతుంది, విడుదల కలుగుతుంది. అభిషేకం రిలీజ్ చేస్తున్నాను యేసుక్రీస్తు నామములో. ఈ 100 రూపాయల నోటు అభిషేకిస్తున్నానమ్మా. తీసుకోండి. మీరెవరికి ఇవ్వద్దు. దేవుడు అద్భుతంగా కార్యం చేయబోతున్నాడు.